బ్యూటిఫుల్. అమ్మా, అసలు నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నా ఏజ్ వాళ్ళు సెపరేటెడ్గా ఉంటే సొసైటీ చూసే తీరు వేరు. సపోర్ట్ కోసం క్యాజువల్గా మాట్లాడితే మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. మీ ఏజ్ అలాంటిది. మీకుండే ఆశలు ఆలోచనలు మాకుండవు. నువ్వు చేసేది తప్పో రైటో నువ్వే ఆలోచించుకో. ఇంకోసారి రే బాబాయ్, ఏంట్రా ఈ మధ్యన ఇలా ఉంటున్నావు? ఏం లేదు బాబాయ్. రే బాబాయ్, సొల్లు చెప్పాకు. ఆ రోజు ఆంటీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో దాస్తున్నావు, అదేదో నాకు చెప్పు. అంటే కొంపదీసి పని అయిపోయిందేంట్రా? నువ్వేం భయపడకురా, ఏదైనా ఉంటే నాకు చెప్పు. నీ వల్ల కాకపోతే మెడికల్ షాప్కు నేను వెళ్తా, లేదా నాకు తెలిసిన మంచి డాక్టర్ ఒకడు ఉన్నాడు, పని హెల్ప్ చేస్తాడు రా. బాబాయ్, నీ వయసు ఏంటి? నువ్వు మాట్లాడే మాట్లాడు బాబాయ్. సొల్లు చెప్పాకు. పనులు అయిపోయినాక అందరూ ఇలాంటి పద్ధతి కబుర్లే దిగుతారు. ఇప్పుడు నువ్వేం ఊహించుకుంటున్నావో ఆ దరిద్ర కొట్టే మెసేజ్ ఏంటో కూడా చెప్పు. ఇప్పుడు ధరలేకొచ్చాడు అంటే గడ్డ ఉన్నప్పుడు చెప్పంటావా, లేనప్పుడు చెప్పంటావా? నీ పనికి మళ్ళీ ఇమాజినేషన్ ఏదైతే ఎట్లే చెప్పు. అయితే గడ్డం లేనప్పుడే బాగున్నావురా, ఇలానే చెప్తా. సాయి ఆంటీ డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నాడు. ఆంటీ సిల్క్ శారీలో వచ్చి డోర్ తీసింది. ఏంటి సాయి ఇంత లేట్ అయింది? సర్రా లోపల రా, టైం అవుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఆంటీని నలిపేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నావు. ఆంటీ ఏమో నీ వైపు నుంచి ఎప్పుడు సిగ్నల్ వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లాగా ఎవరి చూపించకుండా డోర్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేముంది, అంతా దబిడి దిబిడే. బాబాయ్, నీ వయసు ఒక 40 ఉంటుందా? పెద్ద చెప్పొచ్చాడు. డోర్లు ఓపెన్ చేసి చెప్పంటావా? బాబాయ్, ఒక ఆంటీని చూసే పద్ధతి ఇదేనా? అంతేలేరా, ఒక మూమెంట్ అయిపోయినాక ఆడవాళ్ళని గౌరవించాలి, అమ్మాయిని రక్షించాలని ఈ అదకవర్లు అని చెప్తారు. బాబాయ్, నేను ఒకసారి ఆంటీని కలవాలి బాబాయ్. ఒరే మళ్ళీనా? అదే బాబాయ్, ఒకసారి సారీ చెప్దామని. సరే పద, నేను కూడా. నేను ఒక్కడనే వెళ్తాను బాబాయ్. ఒరే ఇది అన్యాయం రా, నమ్మక ద్రోహి. ఆంటీ ఏంటి ఇక్కడ ఉంది? సపోర్ట్ కోసం క్యాజువల్గా మాట్లాడితే మీరు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. మీకుండే ఆశలు ఆలోచనలు మాకుండవు. ఏంటి సాయి మాట్లాడవా? ఆ రోజు అలా జరిగిన తర్వాత నాకెందుకు మిమ్మల్ని కలవాలంటే ఎదలా అనిపించింది. చూడు సాయి, నీ ఏజ్ ఏంటో నాకు తెలుసు. ఆ ఏజ్ దాటే మేము వచ్చాం. ఏంటి ఈవిడ ఏదో తేడాగా ఉంది, అది కుర్రాడితో. సెల్లర్లోనే ఇలా ఉంటే సెల్లో ఇంకెలా ఉంటారు? ఆ రోజు జరిగింది నేను ఆ రోజే మర్చిపోయాను. లెట్స్ బీ ఫ్రెండ్స్ సాయి. మైండ్లో నుంచి అన్నీ తీసేయి. చూద్దాం ఏం చేస్తారా.